నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్, ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్. ఆరుద్ర వేడుకల కోసం శ్రీకాళహస్తి గర్భాలయాల మూసివేత. భారత్కు నిజమైన స్వాతంత్రం వచ్చింది అప్పుడే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారతదేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ అంతర్భాగమైనదని ప్రధాని మోడీ అన్నారు. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై 12,000 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కుల గణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి జారీ చేయనున్నారు. వాయులింగ క్షేత్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్ర వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం 2:30 గంటల పాటు గర్భాలయాలను మూసివేశారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని స్వయంభూ శివలింగమైన స్వామివారి ధ్రువమూర్తి వద్ద పుష్టి లింగాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ధ్రువమూర్తులకు వేడి నీళ్ల అభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. క్రతువు సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద దేవదేవుళ్లను ఉయ్యాలపై ఎదురెదురుగా ఉంచారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన జరిగిన రోజే భారత్కు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ఆ రోజును ప్రతిష్టా ద్వాదశిగా జరుపుకోవాలని చెప్పారు. రామమందిర ఉద్యమం ఏ ఒక్కరిని వ్యతిరేకించడానికి కాదని తెలిపారు. ఈ క్రమంలో భారత్ స్వతంత్రంగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడుతుందని పేర్కొన్నారు. కాగా గత ఏడాది జనవరి 22న రామ విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది. ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఈ నెల 7న కొలీజియం చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. కేరళ హైకోర్టు మాతృకగా ఉన్న జస్టిస్ చంద్రన్ 2023 మార్చి 29న పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతిపై సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి కానున్నారు. రానున్న 5 ఏళ్లలో ఏపీలో AG&P ప్రథమ్ థింక్ గ్యాస్ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు, పలు ప్రదేశాల్లో రీగ్యాసిఫికేషన్ టర్బిన్స్ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో 10,000 ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నారు. ఇది ఆర్థిక అభివృద్ధికి, శక్తి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడనుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. కరీంనగర్లో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు మంగళవారం ఉదయం హాజరుపరచగా 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారంలోగా 2 లక్షల రూపాయలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్ రెడ్డి చెప్పారు. సంక్రాంతి పండుగ వేళ దేశీయ బులియన్ మార్కెట్లో తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయల వరకు పెరిగి 73,410 రూపాయలుగా కొనసాగుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయల వరకు పెరిగి 80,080 రూపాయలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగి 1,02,100 రూపాయలుగా కొనసాగుతోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.